సర్వమంగళం అయ్యతో జయమంగళం సుమకస్తే కలం గజగన్నికోలం కోటలో వికటో విద్యురాజో గణాధిప బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివో మే అస్తు సదాశివం సర్వేశ్వరాత్మనం మండితం హృదయమోద్ధానమలంకరోతు శతమానం భవతి. మనకి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మనకి అమ్మవారి అంకురార్పణ రోజున ఉదయమనే అమ్మవారికి స్థపనా కార్యక్రమము మరియు పుష్ప అలంకరణ, ఆ తదుపరి హోమము, ఆ తదుపరి కలశ స్థాపన కార్యక్రమం అయిపోయింది. ఇకపోతే సాయంత్రము 9 గంటల దగ్గర నుంచి అమ్మవారి పుట్టింటి దగ్గర పసుపు కుంకుమ కార్యక్రమం జరుగుతుంది. రేపు వచ్చేసి అమ్మవారి 4 గ్రామముల ఉత్సవం చేసుకుంటూ ఈరోజు తెల్లవారుజామునికి అమ్మవారి సంస్థానంలోకి వచ్చేస్తారు. 3 పుట్టింటి దగ్గర నుంచి కూడా పచ్చవారు, వేమురవారు, తుమ్మరవారు మరియు భక్తులు మరియు పెద్దలు మరియు అందరూ 50 మంది భక్తులకు కూడా అందరూ ఈరోజు 4 ఊళ్ళు గ్రామంలో తిరిగి తెల్లవారుజాముకి ఉదయం 5 గంటలకల్లా అమ్మవారి సన్నిధానంలోకి వచ్చేస్తారు. ఇక తెల్లవారిన దగ్గర నుంచి కూడా అమ్మవారి సంతానం లేని వారు వరపడుట, మంగళవారం రోజు కూడా పగల ఉత్సవము సంతానం లేని వారు వరపడుట, బుధవారం రోజున అమ్మవారి కళ్యాణము అంగరంగ వైభవంగా జరుగుతుంది. సాయంత్రం వచ్చేసి అమ్మవారి పెద్ద ఉత్సవం కార్యక్రమం ఉంటుంది. గురువారం రోజున అమ్మవారి పొంగళ కార్యక్రమం ఉంటుంది. ఇదే విధంగా ఈ 5 రోజులు అమ్మవారికి అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవములు జరుపుటకు ఎటువంటి అవాంఛనీయ సంఘటన కూడా జరగకుండా, భక్తులకి ఎటువంటి ఇబ్బందికరం కూడా లేకుండా వచ్చిన వాళ్ళందరికీ దైవ దర్శనము మరియు తీర్థములు ప్రసాదములు కూడా మన దేవస్థానమైన కార్యనిర్వహణ అధికారి గారు మరియు వ్యవస్థాపక ధర్మకర్తలన్నీ ఏర్పాటు చేసి ఉన్నారు. జై శ్రీరామ్. ఏటా జరిగేటటువంటి వెంగమాంబ బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి రోజు ఎంతోమంది భక్తులు, రాజకీయ ప్రముఖులు, గ్రామ పెద్దలు, ధర్మకర్తలు మధ్య చాలా అట్టహాసంగా మొదలైంది. ఈరోజు అమ్మవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది. మరియు ఈరోజు మధ్యాహ్నం నుంచి ఆడపడుచులంతా కూడా పసుపు కుంకుమ దంచడం ప్రారంభించడంతో అమ్మవారి బ్రహ్మోత్సవాలు మొదలయ్యాయి. ఈ రోజు నుంచి 5 రోజుల వరకు కూడా అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయి. తదుపరి బుధవారం రోజు అమ్మవారి కళ్యాణము, ఉత్సవము, ఆ తర్వాత ఎడ్ల ప్రదర్శన జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని ధరించవలసిందిగా భక్తులందరికీ మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాం. ఈ వేసవిని దృష్టిలో పెట్టుకుని భక్తులకి ఎక్కడికక్కడ మంచినీటి సదుపాయాన్ని కల్పించాం. ఎక్కువ మంది భక్తులు ఇచ్చేసి ఇక్కడ ఉంటారు కాబట్టి, పర్యటనకు వస్తారు కాబట్టి ఏదైనా వాళ్ళకి వైద్య సదుపాయం కావాలంటే వాళ్ళని 24 అవర్స్ ఇక్కడ ఉండే ఏర్పాట్లు చేసాం. అదేవిధంగా పోలీసు బందోబస్తుని పటిష్టంగా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా చుట్టుపక్కల కూడా అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి. మిగతా కార్యక్రమాల అవసరాన్ని బట్టి ఎప్పటికప్పుడు ఏ అవసరాలు అవసరమవుతాయో వాటికి సంబంధించి అన్ని సేవలు భక్తులకు చేయడానికి దేవస్థానం సిబ్బంది సిద్ధంగా ఉన్నారు.